ప్రతి ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి ఆరాధించి మారుమనుకో. అందుకనే కొండ విడిచిపెట్టి, పాప కొండ విడిచిపెట్టి ఏం చేసింది? ఊరిలోనికి వెళ్ళింది. ఏం చేసింది? ఏమైంది ఆమె? అంతకుముందు పాపాత్మురాలే, కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు ప్రత్యక్షమవటం బట్టి, దేవుని మాట ప్రత్యక్షమవటం బట్టి నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డా. ఇదిగో మీరు రండి, నేను మెస్సియాను చూశాను. ఇగో మిమ్మల్ని బట్టి కాదు, ఇప్పుడు మెస్సియాను చూసి మేము నమ్మినాం. నిన్ను బట్టి ఇప్పుడు దాకా నువ్వు వచ్చావు, కానీ మేము నమ్మలేదు. మేము ఆ మెస్సియాను చూసి నమ్మాము, ఊరంతా నమ్మారు. కారణం ఏంటంటే మార్చబడదు. ఈమె ఎక్కడో గౌను వెలుపుట, బయట ఏడో ఉండి ఎప్పుడో ఎండపోటు వచ్చి నీళ్ళు తోడుకునేట ఊళ్ళోకి వచ్చిందంటే నమ్ముదామా చూద్దామా అని జనాలు అందరూ వచ్చారు. ఏంటిదంటే ఆమె మారు మనసు పొందింది, ఆ పాప కొండ విడిచిపెట్టింది, ఆమె నీతిమంతురాలైంది, ప్రభువుని చూడండి అని ఆరాధికుడిగా చేస్తూ వచ్చింది అనేకుల్ని. అప్పుడు ఏం జరిగిందంటే ఆమె కనపరచబడటం జరిగింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉందన్నట్టు దేవుడు అన్నాడు. అరే మనం ఆహారం మర్చిపోయామని శిశువులు అనుకుంటున్నారు. నాకు ఏదో ఒక ఆహారం ఉందంటే ఎవరైనా పెడతారేమో అనుకున్నాను. వాళ్ళ ఆహారం దాటారు శిశువు. ఏంటి ఏమిటో మాట్లాడుతున్నాను, నేను మాట కూడా మాట్లాడలేదు శిశువులు. కొంతమంది మనలాంటి వాళ్ళం అయితే నిందిస్తాం కూడా, ఏది పాపాత్ముడు మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏమన్నా పని లేదు, దేవుడు పరిశుద్ధుడు అంటుండు కానీ, మరి యేసు ప్రభు అంటుండు కానీ ఇది విచారంతో ఉన్నాంతో మాట్లాడుతుంది ఏంటి కథ అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేసినట్టే ఎరిగి ఆ వ్యక్తిని ఎలా మార్చాలి, ఎలా మారు మనసు పొందించాలి, ఎలా దేవుని వైపు మళ్లించాలి. అందుకనే నేను చెప్పిన మాటలు వ్యర్థం కాదని, నమ్మని వారి కంటే నమ్మే వేషలైన పరలోకానికి వెళ్తారు కానీ వేషధారులు పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పిన మాట నెరవేర్చబడటానికి కూడా కార్యం చేశాడు. ఆయన పక్షపాతమా? నమ్మిన వాడు స్వతంత్రంగా ఉండేవాడు, అన్ని విషయాలు కరెక్ట్గా ఉండేవాడు, జలకల్లోనూ సొంపు చేసుకునే అన్ని విషయాల్లో ఉన్నవాడు. దేవుడి విషయంలో కరెక్ట్గా లేకపోతే ఎంత గొప్ప భక్తులైనా పక్క పెట్టారు. మీరు చూస్తారు, ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప భక్తులైనా చూస్తూనే ఉంటారు. ఈ ఊళ్ళో ఎంత గొప్ప భక్తులైనా దేవుడు పక్క పెడితే 5 నిమిషాలు. కానీ ప్రభు దగ్గరికి రావటానికి దేవుడు దినమెల్లా చేసేవాడు. ఎందుకు తెలుసా? ఇక నువ్వు నా వైపు తిరగవా, నా వైపు తిరగవా, నా వైపు తిరగవా అని వెలుపట తిరుగుతాడు దేవుడు. నీవెక్కడ ఎందుకు తిరుగుతాడంటే యోహాను కుమారుడైన పేతురు యోహాను కుమారుడైన సిమోను, నీవు నన్ను ఎరగవా? నువ్వు కాని స్థలానికి పోతున్నావు, నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, కాని స్థలానికి మోసకపోతారు. ఎక్కడ రాశాడండి? యోహాను సువార్తలో చివరి రాస్తాడు. ఏమంటాడు? నీవు నా గొర్రెలు గాయము, నా గొర్రెలు వేపు, నా కొరకు రా, నా కొరకు రా. ఎందుకు బతికిలాడతాడు అసలు? మీరు ఆలోచించండి. బతికిలాడుకుంటూ ఒక సురుకేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను కాని స్థలానికి మోసకపోతారు. కాని స్థలానికి ఎందుకు మోసకపోతారు? పాపమునకు నీతి లేని దాన్ని బట్టి కాని స్థలానికి నిన్ను మోసకపోతారంటే అర్థం ఏంటంటే నీ పాపము నిన్ను పట్టుకొని అది నిన్ను మింగి తీసుకెళ్ళి చెరపట్టి ఆఖరికి ఎక్కడికంటే దేవుడు లేని స్థలానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ స్థలానికి వచ్చి నిన్ను నా దగ్గరకు రావా, నన్ను కాయవా, నా కొరకు ఉండవా, నా కొరకు జీవించవా అని బతిమలు ఆడుతున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? నీవు నీతిమంతుడు ఎన్నటన్నటికి పరిశుద్ధతయే ఆయనకి, ఎన్నటన్నటికి నీతిమంతులు అవటకే మనల్ని పిలిచాడు. ఆ నీతి పరిపక్వమై పరిశుద్ధ దేవుని కలుసుకునేంత అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి 3 నమూనాలు పరిశుద్ధ మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారంలో వచ్చినట్టుగా ఆవరణము అనే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి రావాలని కోరుకున్నాడు. తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలోనికి తీసుకురావాలని కోరుకున్నాడు. ఎంత దగ్గర రావాలా? నేను అందుకనే యెషయా ప్రవక్త కూడా దగ్గరకు వచ్చాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నాడు. ప్రభువానంగానే ఆ నొప్పి వచ్చి కారుతో తీసుకొచ్చి నోటికి తల నీ పాపంలోని పవిత్రమైంది. మొదటి యోహాను పత్రికలో సమస్త దుర్నీతి అన్నాడు. దాని పేరు కూడా పెట్టాల. సమస్త దుర్నీతి నుండి ప్రవృత్తులు అంటే ఆ సమస్త దుర్నీతి అనేది ఎప్పుడు విడపించబడుతుంది? నేను ఆ హృదయంలో నిశ్చయం చేసుకొని, హృదయం సిద్ధపరచుకొని, ప్రభువా నీ వారం అంతట్లో నా పెదవులు, నా జీవితం, నా ఆలోచన, నా తలంపులు ఇవి నా గమడి వెలుపులకు వెళ్ళిపోవాలా? ఏం చేయాలా? సాతానుడు వచ్చాడు అనుకో, దయ్యం పట్టిందని, ప్రభువా ఈ పాగనమంతా కూడా యేసు నామములో నీ రక్తముతో ప్రోక్షించబడును గాక, ఈ గుడారం చుట్టూ సాతానుడు వెళ్ళిపోను గాక అంటే అమ్మో నాకు మంట అని అగ్ని అని బయటికి వెళ్ళిపోద్ది. కారణం దేవుని అగ్ని దగ్గర ఉండదు, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండదు. మరి పాపంకి ఎందుకు చోటు?
శాపంకి ఎందుకు చోటు అని అంటే ఆ చోటును తీసివేయడానికి ఆయన యొక్క రక్తము, నీతిమంతుడైన రక్తము చేత శుద్ధి చేయబడటానికి ప్రతి వస్తువు కూడా ఆయన రక్తం చేత. హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయం 22 ఒకసారి అంటాడు, ప్రతి వస్తువు అంటే నీవు నేను కూడా ఆయన రక్తం చేత కడగబడిన వారు మాత్రమే శుద్ధి చేయబడతారు.